బిగ్ బాస్ హౌస్ లో అయితే నిన్న నైట్ లైవ్ లో అయితే పవన్ కళ్యాణ్ వెక్కి వెక్కి ఏడ్చాడు. ఆ హౌస్ లో అయితే పెద్దన్నలా భరణి గారు అయితే ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేస్తారు. భరణి గారి దగ్గర అయితే పవన్ కళ్యాణ్ తన గురించి చెప్పుకొని చాలా బాధపడ్డాడు, ఏడ్చాడు. నాకైతే ఎలిమినేషన్ రౌండ్ అప్పుడు చాలా భయం వేసిందన్న, వెళ్ళిపోతానేమో అని చెప్పి ఏడుస్తాడు. బర్నీ గారు అయితే తనకి హితబోధ చేశారు. నువ్వు ఒక సోల్జర్వి, మా అందరికి ఇన్స్పిరేషన్ లా ఉండాలి, మీరు కామన్ మ్యాన్స్ లా వచ్చారు, అన్ని ఎదుర్కొని వచ్చారు, అలాంటిది ఏ రేంజ్ లో ఆడాలి నువ్వు అంటే, నేను ఆడుతున్నాను కదన్నా అంటే, ఆడుతున్నావురా కానీ అది సరిపోదు, మేము ఫస్ట్ లో వచ్చినప్పుడు మీరు కామన్ మ్యాన్స్ అని చెప్పేసి ఆ బాల్ టాస్క్ అప్పుడైతే కామన్ మ్యాన్స్ అందరూ ఒకటయ్యి ఎమాన్యుయల్ గెలిపించడానికి నన్ను ఏ విధంగా ఓడించారో జనాలు అందరూ చూసారా. 24/7 అందరూ చూస్తూ ఉంటారు, జనాలు అయితే ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. నువ్వు పిల్ల వేషాలు మానుకొని ఎక్కడి నుంచైనా ఆట మీద అయితే దృష్టి పెట్టు అని చెప్పేసి అయితే హితబోధ చేస్తాడు. ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో అయితే అలాగా మాట్లాడుకుంటూ తనుజ గురించి అయితే టాపిక్ కదిలింది. ఇంకా పవన్ కళ్యాణ్ అయితే భరణిని, మీకు తనుజ అంటే ఎందుకన్నా అంత ఇష్టం అని చెప్పేసి అయితే అడుగుతాడు. మనము ఈ హౌస్ లోకి వచ్చి 22 రోజులు అయింది. ఫస్ట్ రోజు మా ఇద్దరికి ఏ బాండింగ్ కుదిరిందో ఈ రోజుకి కూడా అదే బాండింగ్ తో ఉన్నాము. తను ఈ రోజుకి కూడా ఎవరి గురించి నా దగ్గర కంప్లైంట్ చేయలేదు. వాళ్ళు నా గురించి అది మాట్లాడుకుంటున్నారు, ఇది మాట్లాడుకుంటున్నారు, నా వెనకాల ఇది మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి ఎవరి గురించి కూడా కంప్లైంట్ చేయలేదు. చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఆ అమ్మాయి. ఆడపిల్ల అయినా సరే మగపిల్లలకి ఏమాత్రం తక్కువ కాదన్నట్టు గేమ్స్ లో అయితే ఆడుతుంది. అన్ని విషయాల్లో కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. నేనైతే మా ఇద్దరి మధ్య బాండింగ్ అయితే ఎప్పుడు ఇలానే కొనసాగాలని అయితే కోరుకుంటున్నాను. ఒకవేళ బయటికి వెళ్ళాక తను మారినా సరే నేనైతే తను ఎప్పుడు నా పెద్ద కూతురుగానే గుర్తు పెట్టుకుంటాను అని చెప్పేసి అయితే తనుజ గురించి భరణి గారు అయితే చెప్తారు. వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ అయితే చాలా చూడముచ్చటగా ఉంది. సీజన్ 7 లో శివాజీ గారికి, నైని పావని గారికి తండ్రి కూతురు బాండింగ్ అయితే కుదిరింది కదా, సేమ్ అలానే ఉంది ఇది కూడా. వీళ్ళని చూస్తుంటే అప్పుడు వాళ్ళని చూసినట్టే అనిపించింది. నైని పావని ఉన్నది ఒక్క వారమే అయినా సరే వాళ్ళిద్దరు బాండింగ్ అయితే బాగుండింది. ఇప్పుడు బిగ్ బాస్ 9 లో అయితే ఈ హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి భరణి గారి బాండింగ్, తనుజ గారి బాండింగ్ అయితే తండ్రి కూతురు బాండింగ్ లాగానే చూడడానికి చాలా ముచ్చటగా ఉంది. దీనికి ముందు డిస్కషన్ లోనే లైవ్ లో చూసాం, అందరూ కలిసి డిస్కషన్స్ అయితే పెడతారు. భరణి గారు అయితే నాకు ఆడపిల్లలు ముక్కుపుడక పెట్టుకుంటే చాలా ఇష్టం, నేనైతే మా పాప కుట్టిస్తానని చెప్తే మా ఆవిడ వద్దంది అని చెప్పేసి అయితే చెప్తారు. అప్పుడైతే తనుజ గారు తన దగ్గర ఇన్స్టెంట్ గా ఉన్న ముక్కుపుడక అయితే తనకు పెట్టుకొని, నీ పెద్ద కూతురుగా నేను తీరుస్తాను నాన్న అని చెప్పేసి అయితే ముక్కుపుడక పెట్టుకొని చూపిస్తుంది. నువ్వు మామూలుగానే కొందన బొమ్మలాగా ఉంటావమ్మా, ఇది పెట్టుకుంటే ఇంకా బాగున్నావు అని చెప్పేసి అయితే పొగుడుతారు. అప్పుడు రీతు అయితే జల్సీగా ఫీల్ అవుతూ, నేను కూడా అప్పుడప్పుడు పెట్టుకున్నాను, మీరు గమనించలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. వీళ్ళిద్దరు బాండింగ్ అయితే చాలా ముచ్చటగా ఉంటుంది. మరి మన సోల్జర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా మారుతాడా భరణి గారు చెప్పిన మాటలు బట్టి, లేకపోతే ఇంకా రీతు వెనకతలే తిరుగుతూ ఉంటాడా గేమ్ మీద ఫోకస్ చేయకుండా? మరి భరణి గారి మాటలు పవన్ కళ్యాణ్ మీద ఎంత వర్తిస్తాయో చూడాలి రానున్న రోజుల్లో అయితే. మరి తనుజ గారిది భరణి గారి బాండింగ్ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి.